తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో యోగాంధ్ర కార్యక్రమం నిర్వహించారు. నగరంలోని మొత్తం 10 ప్రాంతాల్లో యోగా కార్యక్రమాలు జరిగాయి. కొవ్వూరు గోష్పాద క్షేత్రంలోని యోగాంధ్ర కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి, కొవ్వూరు ఎమ్మెల్యే ముప్పడి వెంకటేశ్వరరావు, జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్నరాయుడు పాల్గొన్నారు. ఉదయం 7 గంటల నుంచి 8 గంటల వరకు జిల్లాలోని పలు ప్రాంతాల్లో యోగా సాధన నిర్వహించారు. ప్రజలు స్వచ్ఛందంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సో ఈరోజు యాక్చువల్గా 14th మనం 21st ఎలా చేయాలి అనే దానికి రిహార్సల్స్గా చేస్తున్నాము. సో మీ అందరికీ తెలిసిన విషయమే, 21st యోగాంధ్ర ఇంటర్నేషనల్ యోగా డే సందర్భంగా మనము ఒక గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్కి మనం ఏర్పాట్లు చేస్తున్నాం. సో పెద్ద ఎత్తున ప్రతి వెన్యూలో మనం ఏదైతే ఫైనలైజ్ చేసుకున్నామో ప్రతి వెన్యూలో కూడా పెద్ద ఎత్తున పార్టిసిపేషన్ జరగాలి. irrespective of all age groups, children, middle aged, old age people అందరు కూడా పార్టిసిపేట్ చేయాలి అనే ఉద్దేశంతో మనకి గోష్పాద క్షేత్రం అనేది మనకి చాలా పుణ్యక్షేత్రం. ఇక్కడ మనకి గోదావరి నది ఒడ్డున చాలా రిలీజియస్ వాల్యూ ఉన్న ప్లేస్, టూరిజం స్పాట్ కూడా. ఆ ఉద్దేశంతో కూడా మనము ఈ వెన్యూని ఫైనలైజ్ చేయడం జరిగింది. సో ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ రిక్వెస్ట్ ఏంటంటే, మీరు ఈరోజు పార్టిసిపేట్ చేసిన వాళ్ళు చాలామంది చూడడానికి రెగ్యులర్ యోగా ప్రాక్టీషనర్స్లా కనిపిస్తున్నారు. కొందరు ఈ మధ్య కాలంలో నేర్చుకున్న వాళ్ళ కూడా ఉన్నారు. ఎవరైతే కొత్తగా నేర్చుకున్నారో దయచేసి కంటిన్యూ చేయండి. అదే యోగాంధ్ర లక్ష్యం.